హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము మాలకొండ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే న్యూ వెహికల్స్ అన్నిటికీ కూడా పూజ అయితే చేస్తారు, చూడండి. ఏంటక్క కొంచెం నైట్ కొంచెం మార్నింగ్ వీడియో తీసావని అయితే మీరైతే అనుకోవచ్చు. మేము ఎప్పుడు వెళ్ళినా నైట్ టైం లోనే వెళ్తాము, అక్కడ నిద్ర చేయాలని చెప్పేసి నైట్ అయితే వెళ్తాము. సో ఇదైతే నైట్ తీసిన క్లిప్ అన్నమాట. సో ఇక్కడ నేనైతే కొబ్బరికాయలు, పూలు అన్ని కూడా అయితే తీసుకుంటున్నాను టెంపుల్ కి కావాల్సినవన్నీ. ఈ కమాన్ లోపల అయితే మెట్ల మార్గం దారి అయితే ఉంది. ఫైనల్ గా మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. వెహికల్స్ పైకైనా తీసుకొని రావచ్చు, లేదా నడుచుకుంటూ అయితే మెట్ల మార్గం ద్వారా రావచ్చు. అది మన ఇష్టం, ఎవరి మొక్కుబడి బట్టి వాళ్ళకైతే ఉంటుంది. ఇదంతా కూడా టెంపుల్ బయట కమాన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ వ్లాగ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం మాత్రం తెరిచే నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ ఆలయం ప్రకాశం జిల్లా వలటివారిపాలెం మండలంలోనే ఉంది. మాలకొండపై వెలిసిన శ్రీ జ్వాల నరసింహస్వామి ఈ మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిల్లాలోని ప్రముఖ దేవాలయంలో ఒకటి ఈ ఆలయంగా పేర్కొనైతే ఉంది. ఈ ఆలయంపై ఉన్న కొండలు, చెట్లు, పువ్వులుగా ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని పేరు వచ్చింది. సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. టెంపుల్ వ్యూ అంతా ఎలా ఉంటుందో కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి నడవలేని వాళ్ళని, ముసలి వాళ్ళని పైకి అయితే తీసుకెళ్తుంది ఫ్రీగానే. ఈ వెహికల్ ఇంకా పెద్దది అయితే బస్సెస్ 2-3 అయితే ఉన్నాయి. అవన్నీ కూడా టెంపుల్ సైడ్ నుంచి అయితే పెట్టారు. ఇప్పుడు మేమైతే తలనీలాలు తీయించుకోవడానికి అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఇదైతే ఇంకొక గుడి, ఇది కూడా నరసింహస్వామి గుడి. కొంతమంది ఇక్కడనే తలనీలాలు తీసుకొని ఇక్కడనే అయితే దర్శనం చేసుకుంటారు. మేమైతే ఇక్కడ క్యూ లైన్ లో అయితే వెళ్తున్నాము. టికెట్స్ కోసం చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. మేము టికెట్స్ తీసుకోవడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. మా హస్బెండ్ ఇంకా మా బాబు అయితే ఇద్దరైతే గుండు చేయించుకున్నారు. నేను మా పాప అయితే కత్తెరలు అయితే ఇచ్చాము. కొసలు అయితే కట్ చేస్తున్నారు. అక్కడ కాదు, 3 దగ్గరలో అయితే కత్తెరలు అయితే తీయండి అని అయితే చెప్తున్నాను ఇక్కడ నేను. ఈ టెంపుల్ కి మేము ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాము. ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్తాము ఇయర్ కి వచ్చేసి. ఇక్కడ లేడీస్ కి గుండు కొట్టించుకునే వాళ్ళకైతే 2 పిలకలు అయితే వేస్తారు. ఇక్కడ ఈ బామ్మ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, 2 పిలకలు అయితే వేసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని వీడియో క్యాప్చర్ చేద్దామని అయితే ఇక్కడ క్యాప్చర్ అయితే చేశాను. ఇక్కడ టికెట్స్ కోసం చూడండి ఇంకా ఎంతగానం రష్ అయితే ఉన్నారు. కొబ్బరికాయలు కింద మెట్ల మార్గం దగ్గర కొంటే మాత్రం 50 రూపీస్, పైన గుడి దగ్గర కొంటే మాత్రం 100 రూపీస్ అలా చార్జ్ చేస్తున్నారు. చూసుకొని తీసుకోండి. తలనీలాలు తీయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము స్నానం చేయడానికి. కోనేరు అయితే చిన్నగానే ఉంటుంది, అంత పెద్దగా అయితే ఏమీ ఉండదు. టెంపుల్ బయట అయితే చూడండి వ్యూ ఎంత బాగుందో. బాగుందని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ, మీరు కూడా చూడండి. ఇక్కడైతే టెంపుల్ దగ్గర 101, 51 అలా కొబ్బరికాయలు కొడతామని అయితే మొక్కుకుంటారు కదా, సో అక్కడైతే కొడతారు. సో ఇక్కడైతే లగేజ్ కౌంటర్ లో లగేజ్ అయితే పెట్టేసి మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇదంతా కూడా లగేజ్ కౌంటర్ అన్నమాట. ఇదైతే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అన్నమాట. ఇదైతే అమౌంట్ దర్శనము, ఫ్రీ దర్శనం కూడా అయితే ఉంటుంది. ఫ్రీ దర్శనంలో చాలా మంది ఉంటారని చెప్పేసి మేము అమౌంట్ దర్శనానికి వెళ్తే ఈ దర్శనానికి కూడా చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి గోవిందనామాలు ఎంత చక్కగా అయితే పెయింట్ అయితే వేశారు. ఇక్కడ ఈ ఆలయంలో నరసింహస్వామి జయంతి అంగరంగ వైభవంగా అయితే చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఎవరైనా నరసింహస్వామి జయంతికి ఈ టెంపుల్ కి వచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నరసింహస్వామి జయంతి వారంలో ఏ రోజు వచ్చినా కానీ శనివారం మాత్రమే తెరుస్తారు ఈ ఆలయంని. ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ టెంపుల్ ని. శనివారం మాత్రం మానవులకి, మిగతా రోజుల్లో దేవతామూర్తులకైతే పూజ అయితే చేస్తారు. మనం స్వామివారి దగ్గరికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ కి అయితే ఉంటాయి ఆ శిలలన్నీ కూడా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూడండి గాయ్స్, మీరే ఎంత రష్ అయితే ఉన్నారో. వీళ్ళందరూ కూడా అమౌంట్ దర్శనంకి వెళ్ళేవాళ్ళు. మాకైతే ఒక 1 అవర్ టైం అయితే పట్టింది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ పక్కన కనిపించే క్యూ లైన్ అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అన్ఎక్స్పెక్టెడ్ గా మా సిస్టర్ వాళ్ళు అయితే కూడా కలిసారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు ముగ్గురు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇక్కడ సేమ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళిద్దరు అయితే ట్విన్స్ అన్నమాట. వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారా లేదా కొంచెం డిఫరెంట్ ఉన్నారా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అయితే చెప్పండి.
ఇక్కడ కనిపిస్తుంది కదా తినే మా సిస్టర్ అన్నమాట. గోల్డెన్ డేస్ లో మనం ఏ టైం కి వెళ్ళినా పైకైతే వెళ్ళనిచ్చేవాళ్ళు వెహికల్స్ తో పాటు. బట్ ఇప్పుడైతే వెళ్ళనియట్లేదు. 7 లోపల వెళ్తేనే వెళ్ళనిస్తారు. మెట్ల మార్గం ద్వారా వెళ్తే 9 o'clock వరకు అయితే వెళ్ళనిస్తారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినట్లయితే టైం చూసుకొని అయితే వెళ్ళండి. ఫ్రైడే రోజు వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన టైమింగ్స్ కి అయితే వెళ్ళొచ్చు. మనం సాటర్డే రోజు వెళ్తే మార్నింగ్ 4 o'clock అయితే పంపిస్తారు. లక్ష్మీ అమ్మవారి దగ్గర దర్శనం కంప్లీట్ అయిపోయి కిందకి వచ్చేటప్పుడు అయితే ఇంకా శివాలయం టెంపుల్ కూడా అయితే ఉంది. స్వయంగా అయితే వెలిసారు అక్కడ శివయ్య. ఇంకా అక్కడ పార్వతీదేవి, వీరబ్రహ్మేంద్ర స్వామి అందరు దేవుళ్ళు కూడా అయితే ఉంటారు. నేను అక్కడికి వెళ్ళలేదు. సో అందుకనే వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. మీరు కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ప్లేసెస్ ని మాత్రం విజిట్ చేయండి. వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన రూమ్ కూడా అయితే అక్కడనే ఉంటుంది శివాలయం పక్కన. తప్పకుండా చూడండి. నరసింహస్వామి ఇంకా లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కలిసి అయితే ఉంటారు ఇక్కడ ఈ ఆలయంలో. కింద అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. అక్కడ వీడియో తీయనియలేదు. సో అందుకని పైన అయితే తీశాను. నరసింహస్వామి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైకొచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ చుట్టూ కొండలు, ఆకులు, పచ్చని పొలాలు ఉండడంతో టెంపుల్ పైన నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ వ్యూ అంతా కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి. మార్నింగ్ టైంలో ఈ వ్యూ ని చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సో ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారు టెంపుల్ నుంచి కిందకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా అయితే ఉన్నారు. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. మాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. టెంపుల్స్ అన్నిటి దగ్గర దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అవ్వాలి. చూడండి గైస్ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఎంత పబ్లిక్ ఉన్నారో లోపల. ఇప్పుడు బయట చూడండి ఎంత కనం అయితే ఉన్నారు. అయితే తీసుకున్నాము. ఒక్క లడ్డు వచ్చేసి 15 రూపీస్ అన్నమాట. దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే ఇక్కడనే పొంగల్ అయితే పెడతారు దేవుడికి నైవేద్యంగా. అది మన ఇష్టం అన్నమాట. టెంపుల్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ పెడతారో ఇప్పుడు ప్లేస్ కూడా అయితే చూపిస్తాను. ఆ కొండ కింద అయితే పెడతారు పొంగలి. పొంగలి అక్కడనే వండేసి అక్కడనే నైవేద్యం కూడా అయితే పెడతారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం వెయిటింగ్ అన్నమాట. ఆ రోజు లడ్డు కోసం కూడా చాలా టైం అయితే పట్టింది. సో ఫైనల్ గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము.
ఇక్కడ మా సిస్టర్ వాళ్ళతో దిగిన పిక్స్ కూడా అయితే యాడ్ చేస్తాను చూడండి. సో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ vlog. Thank you for watching. Please do like, share and subscribe to my channel.